ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది హోసన్న మినిస్ట్రీస్, గోరంట్ల, గుంటూరు. దేవుడు ఎన్నుకున్న ఒక సాధారణ మనిషి ద్వారా ప్రారంభమైన ఒక చిన్న పరిచర్య నేడు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మారింది. అదే హోసన్న మినిస్ట్రీస్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా గోరంట్లలో ఉన్న హోసన్న మినిస్ట్రీస్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆత్మీయ ఆశీర్వాదంగా నిలిచింది. ఈ పరిచర్య స్థాపకులు దివంగత అపోస్తలుడు బ్రదర్ యేసన్న గారు. నెల్లూరు జిల్లాలో జన్మించిన యేసన్న గారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అద్భుతంగా తాకి వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేశారు. 1965 సంవత్సరంలో దేవుడు వారిని సంపూర్ణ కాల పరిచర్యకు పిలిచారు. ఆ పిలుపుకు విధేయులై 1977 సంవత్సరంలో గుంటూరు జిల్లా లేమల్లె గ్రామంలో ఒక చిన్న గుడిసెలో సంఘాన్ని ప్రారంభించారు. ప్రార్థన, ఉపవాసం, దేవుని వాక్య ప్రకటన ద్వారా ఆ చిన్న సేవ క్రమంగా మహా ఉద్యమంగా మారింది. తరువాత గోరంట్లలో హోసన్న మినిస్ట్రీస్ ప్రధాన కేంద్రంగా స్థాపించబడింది. నేడు ప్రతి సంవత్సరం జరిగే మహా ఆరాధనలు, గుడారాల పండుగలు, సువార్త సభలు, యూత్ మీటింగ్స్ ద్వారా వేలాది మంది దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుతున్నారు. బ్రదర్ యేసన్న గారు కేవలం ప్రసంగికులు మాత్రమే కాదు, అనేక హృదయాలను తాకిన గేయ రచయిత, ఆత్మీయ గాయకుడు, దేవుని వాక్య బోధకుడు మరియు వేలాది మంది సేవకులను ప్రోత్సహించిన ఆత్మీయ నాయకుడు. వారి సేవ ద్వారా భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో కూడా 1300 కంటే ఎక్కువ సంఘాలను స్థాపించబడ్డాయి. 2012 సంవత్సరంలో బ్రదర్ యేసన్న గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఈ పరిచయను శక్తివంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నేడు పాస్టర్ అబ్రహన్న గారు మరియు హోసన్న మినిస్ట్రీస్ సేవకుల బృందం ద్వారా దేవుని రాజ్య కార్యం మరింత విస్తరిస్తుంది. ఈ పరిచర్య యొక్క ప్రధాన లక్ష్యం యేసుక్రీస్తును ప్రకటించడం, ఆత్మలను రక్షణలోకి నడిపించడం, దేవుని ప్రేమను ప్రపంచానికి తెలియజేయడం. చిన్న గుడిసెలో ప్రారంభమైన ఈ సేవ నేడు లక్షలాది మందికి విశ్వాసులకు ఆశాకిరణంగా, కోట్లాది ప్రార్థనల సాక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దేవుని మహిమను చాటుతుంది. మనిషి దేవునికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు దేవుడు అతని జీవితాన్ని మాత్రమే కాదు, తరతరాలను ఆశీర్వదిస్తాడు. బ్రదర్ యేసన్న గారి జీవితంలో ఇదే జరిగింది. వారి పరిచర్యలో ఎన్నో కుటుంబాలు యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాయి. అనేక మంది మద్యపాన వ్యసనాల నుండి విడుదల పొందారు. విరిగిపోయిన కుటుంబాలు మళ్ళీ కలిశాయి. నిరాశలో ఉన్నవారు ఆశను పొందారు. ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుతాలకు వేలాది మంది సాక్షులుగా నిలిచారు. హోసన్న మినిస్ట్రీస్లో ప్రతి ఆరాధన, ప్రతి ప్రార్థన, ప్రతి సందేశం ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంది. యేసుక్రీస్తు మహిమపరచబడాలి. ప్రపంచం మారుతున్నా, కాలం మారుతున్నా దేవుని వాక్యం మాత్రం మారదు. అదే సత్యాన్ని హోసన్న మినిస్ట్రీస్ ఈ రోజు వరకు ప్రకటిస్తుంది. గోరంట్లలో జరిగే ఆరాధనలు, ప్రార్థనలు, సభలు, యూత్ మీటింగ్స్, కుటుంబ సమావేశాలు వేలాది మంది విశ్వాసులను ఆత్మీయంగా బలపరుస్తున్నాయి. దేశ విదేశాల నుండి వచ్చే ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థించి సమాధానాన్ని, స్వస్థతను, ఆత్మీయ బలాన్ని పొందుతున్నారు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది యువకులు దేవుని సేవకు అంకితమయ్యారు. ఎంతోమంది పాస్టర్లు, సువార్థికులు, మిషనరీలు దేవుని రాజ్య విస్తరణలో భాగ్యస్వాములయ్యారు. నేడు హోసన్న మినిస్ట్రీస్ కేవలం ఒక సంఘం కాదు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం, దేవుని వాక్యాన్ని ప్రేమించే కుటుంబం, ఆత్మ రక్షణ కోసం జీవించే కుటుంబం. ఈ పరిచర్య వెనుక ఉన్న గొప్ప రహస్యం భవనాలు కాదు, సంపద కాదు, ప్రార్థన, ఉపవాసం, దేవునిపై సంపూర్ణ విశ్వాసం. ప్రతి విజయానికి కారణం దేవుని కృప మాత్రమే. మనుషుని వలన కాదు, సైన్యముల వలన కాదు, నా ఆత్మ వలనే జరుగును అని సెలవిచ్చిన ప్రభువు ఈ పరిచర్యను ఇంత దూరం నడిపించాడు. ఇక ముందు కూడా అదే దేవుడు అదే కృపతో ఇంకా ఎన్నో ఆత్మలను తన రాజ్యంలో చేర్చును. ప్రతి విశ్వాసీ హృదయంలో యేసుక్రీస్తును ప్రేమను నాటిన ఒక ఆత్మీయ ఉద్యమం. సర్వమహిమ ఘనత స్తుతి యుగయుగములు
వరకు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెందును గాక. ఆమేన్.